నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ నేను ఆదిత్య సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రాబోతున్నటువంటి ఎస్ఎస్ఎంబి 29 సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. సో ఆ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ సోషల్ మీడియాలో ఏ రకంగా వైరల్ అవుతుంది, ఏ రకంగా ట్రెండింగ్ కంటెంట్ అవుతుందో మనందరికీ తెలిసిందే. అండ్ మహేష్ బాబుని ఇదివరకు ఎప్పుడూ చూడని ఒక రీతిలో రాజమౌళి చూపించబోతున్నారు అనేది మనందరికీ తెలిసిందే. ఒక యాక్షన్ అడ్వెంచరీ మూవీ అని కూడా చెప్పొచ్చు. సో ఈ సినిమా కోసం ఇటు మన తెలుగు వాళ్ళే కాదు, భారతీయులే కాదు, విదేశాల్లో ఉన్నటువంటి మహేష్ బాబు ఫ్యాన్స్ సైతం కూడా ఈగర్లీ వెయిటింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో ఆమె కూడా హైదరాబాద్ని సందర్శించడం జరిగింది. షూటింగ్లో భాగంగానే ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అండ్ ఇక్కడటువంటి పలు ప్రాముఖ్యత ప్రసిద్ధి గల దేవాలయాలను కూడా ఆమె సందర్శించి అక్కడ దేవుళ్ళ యొక్క అమ్మవార్ల యొక్క బ్లెస్సింగ్స్ తీసుకున్నటువంటి అంశాలు కూడా మనందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాకి సంబంధించినటువంటి మరో అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి చూసినట్లయితే వీళ్ళిద్దరి కాంబోలో రాబోతున్నటువంటి సినిమాకి సంబంధించినటువంటి ఒక బిగ్ రివీల్ అనేది నవంబర్ 2025లో వస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ సినిమాకి సంబంధించినటువంటి టీం అంతా కూడా ఇప్పటికే కెన్యాలో ఒక రకమైనటువంటి సన్నివేశాల కోసం లొకేషన్స్ని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి కెన్యా విదేశాంగ వ్యవహారాల మంత్రి ముసాలియా కూడా దర్శకుడు రాజమౌళికి కూడా ఒక కాంప్లిమెంట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే విజనరీ ఉన్న దర్శకుడు అన్నట్టుగా కూడా ఆయన ఇతనికి కాంప్లిమెంట్ ఇచ్చినట్టు, అలాగే ఆఫ్రికా ఖండాల్లో కోట్లాది హృదయాలను గెలుచుకున్నటువంటి వ్యక్తి అంటూ కూడా ప్రశంసించడం జరిగింది. అలాగే కెన్యా దేశంలోని అందాలను ప్రపంచానికి చూపించబోతుంటుందో చిత్ర బృందానికి ధన్యవాదాలు కూడా తెలిపినట్టు మనకి టీం వాళ్ళు అఫీషియల్ గా పోస్ట్ చేసినటువంటి విషయాలు కానీ ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేసుకున్నటువంటి విషయాలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అలాగే ఆ మంత్రి నేను ఇప్పుడు చెప్పినట్టుగా దాన్ని ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో ఎస్ఎస్ఎంబి 29 120 దేశాల్లో విడుదల కానుందని ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమాకి లభించినటువంటి ఈ రిలీజ్ షారూక్ ఖాన్ పఠాన్ రికార్డును కూడా బద్దలు కొట్టబోతుంది. ఇక రాజమౌళి ఈ ప్రాజెక్టును ప్రపంచ స్థాయిలో ప్రమోట్ చేయాలని కూడా నిశ్చయించుకున్నట్టు తెలుస్తుంది. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగానే తీర్చిదిద్దాలి అన్నట్టుగా కూడా ప్లాన్ చేశారన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ గ్లోబల్ అట్లాంటిక్ యాక్షన్ అడ్వెంచర్ లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజు, సుకుమారన్ కీలక పాత్రలు నటించబోతున్నారనే విషయం కూడా గతంలో వచ్చినటువంటి అప్డేట్స్ బట్టి మన అందరికీ కూడా అర్థమవుతుంది. అలాగే లెజెండరీ నిర్మాత అయినటువంటి కేఎల్ నారాయణ తన దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ బిగ్ బడ్జెట్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్నాడు అనేది కూడా అది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇక ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి కూడా ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇటు నిర్మాత కానీ, ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ అంటే అందరూ కూడా ఒక మంచి లెజెండరీస్ అంతా కూడా ఈ సినిమాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి దాదాపుగా 120 దేశాల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సో అందుకు తగ్గట్టుగా ప్లాన్స్ కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రపంచ స్థాయిలోనే ఒక రికార్డ్ని బద్దలు కొట్టబోతుంది ఎస్ఎస్ఎంబి 29 అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది.